తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అధికారులతోని రాజకీయ ప్రతినిధులతో కూడా చర్చించడం జరిగింది. మన బాధ్యత ఈ ఆవిర్భావ సందర్భంగా అందరినీ ఉద్యోగస్తులను, తొలి దశ మళ్ళీ దశ ఉద్యమకారులను, ఉద్యోగస్తులను అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేయాల్సిందిగా వారికి ఆదేశించడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ఇక్కడికి అందరూ ఇచ్చేసారు. వేదిక మీద ఉన్న ఉద్యమకారులు, ఎమ్మెల్యేలు, డిప్యూటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, అదేవిధంగా ముందర కూర్చున్న ఉద్యమకారులు అందరూ కూడా నా ఉద్యమాన్ని వందనాలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు గతంలో ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి, ఎంతో ప్రాణ నష్టం జరిగింది, ఎన్నో కుటుంబాలు బలిదానాలైనాయి. రాజకీయ పరిస్థితులు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ రాజకీయంగా వాళ్ళ చలమని అవుతుండ్రు కాబట్టి మరి తెలంగాణ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నీళ్లు నిధులు అన్ని విధాలు కూడా వివక్షత గురైంది, కొద్దిగా నష్టం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు ఉద్యమాలు తెరదీస్తే ఆ ఉద్యమానికి ఎంతోమంది బలిదానాలు అయింది. కానీ మరి తెలంగాణ రాలేకపోయింది కాబట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఒక అవకాశం ఉంది. ఇలా గొప్పలు చెప్తారు అందరు, కానీ ఇవాళ ఒక నిస్వార్థ పరురాలు కాబట్టి, అంటే ఈ దేశ పరిస్థితి, ఈ రాష్ట్రాల పరిస్థితి వారు గ్రహించారు కాబట్టి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా స్వపక్షంలోనే అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు రాజీనామాలు చేసిరు, స్వపక్షంలో ఎంపీలు ఎదురు తిరిగిర్రు సోనియా గాంధీకి. అయినా సోనియా గాంధీ గారు ఒక ప్రజల ఆకాంక్షను గుర్తించి విద్యార్థులు చనిపోవద్దు, ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆమె దానికి సానుకూలంగా తెలంగాణ ఇస్తే మనందరికీ తెలుసు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవం లేదనుకున్నాం, రాజకీయ, ఆర్థికంగా, సామాజికంగా వివక్షత గురవుతుందని చెప్పినాం. 10 సంవత్సరాలు ఏం జరిగిందో అందరికి తెలుసు కాబట్టి ఎవరికి గౌరవం లేదు. ఇక్కడ కూర్చున్నోళ్లకు ఆ రోజుల్లో లేదు. మరి ఈరోజు తెలంగాణ బిడ్డ, మీ అందరికీ తెలిసిన బిడ్డ, మీ అందరి తరఫున, మనందరి తరఫున, తెలంగాణ రాష్ట్రం తరఫున ఒక నియంత్రిత పాలనకు, ఒక కుటుంబ పాలనకు చరమగీతం పాడడానికి అహోరాత్రులు పోరాటం చేసి ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడిండు. తెలంగాణ లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనందరి బాధ్యత ఉంది. ప్రతి ఒక్క చిన్న ఉద్యమకారు నుంచి పెద్ద ఉద్యమకారం గారికి, ప్రజాప్రతినిధులకు కూడా అందరు బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ రాజకీయాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాలు చేయడానికి కూడా సానుకూలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఒక ఆహ్వాన పలుకుతూ కూడా ఎవరు తిరస్కరిస్తారో ఏం జరుగుతుందో అందరికి తెలుసు. కాబట్టి ఆ జ్ఞానం, ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు. తెలంగాణలో అధికారికంగా వారోత్సవాలు జరపాలనే ఇంగిత జ్ఞానం లేని వాళ్ళకు ఏం చెప్పాలో మీ అందరికి తెలుసు. కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. దయచేసి ఈరోజు ఏమీ అనుకోవద్దు. ఇక్కడ అందరినీ కూడా ఏదైనా గౌరవపూర్వకంగా చూస్తే అందే సంతోషపడతారు. కాబట్టి మాకు తోచింది మా ఉద్యమకారులందరినీ కూడా ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, మాకు పార్టీ అనేది లేదు. భవిష్యత్తులో కూడా మేము విలువలతో కూడుకున్న రాజకీయాలే నడుపుతాం. రాష్ట్రంలో కానీ, నియోజకవర్గంలో కానీ ఎవరితో నిషేధాలు లేవు. ఎవరిని ఇలా అగౌరవపరచాలనేది మాత్రం అవసరం లేదు. ఇలా రాజకీయాలు మీ అందరికి తెలుసు, ఇంకా కొద్దిగా టైం కావాల్సి ఉంది. కాబట్టి మేమందరం కూడా ఇంకా మంచిగా గౌరవం చూసుకుంటాం. అన్ని విధాల అన్ని
అందరికీ ఎక్కడెక్కడ ఏమేమి గౌరవం దక్కాలో ఆ గౌరవం దక్కే వరకు కూడా మేమందరం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు ఈ ఉత్సవాలకు వచ్చిన మీ అందరికీ మాకు తోచిన ఉద్యమకారులకు గౌరవించుకోవాలి, జర్నలిస్టులు కూడా గౌరవించుకోవాలి, ఉద్యోగస్తులలో కూడా ఎంతో ధైర్యపడి ఆ రోజు ఉద్యోగాలు పోయినా పర్వాలేదని చెప్పి కూడా తెలంగాణ ఉద్యమానికి పోరాటం చేసి తెలంగాణ సాధించడంలో ఉద్యోగస్తుల పాత్ర ఉంది. సబండ జాతి అందరిది ఉంది. కాబట్టి ఉద్యమకారులతో పాటు ఉద్యోగస్తులం కూడా తప్పకుండా ఏదో మాకు తోచిన చిన్న సన్మానం చేయాలనే ఒక దృఢ సంకల్పం మా అందరి లోపల వచ్చింది. కాబట్టి దాన్ని తప్పకుండా మీరు కూడా స్వీకరించాలి. ఏదైనా లోటుపాట్లు ఉంటే మీరు అర్థం చేసుకోండి. తప్పకుండా భవిష్యత్తులో చిన్నవి కూడా పొరపాట్లు జరగకుండా చాలా మంచిగా చేసుకుందాం. దాంట్లో ఇబ్బంది లేదు. అందరినీ గౌరవించుకుందాం. సముచిత స్థానం అందరికి ఉండే విధంగా కూడా మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి, ఉద్యోగస్తులకు